చూస్తే సమ్మె చేసిన బల్దియా కార్మికులకు కష్టాలొచ్చాయి. దాదాపు 2000 మంది ఉద్యోగాలు పీకేసింది సర్కార్. దీంతో కాళ్లవేళ్ల పడ్డా అధికారులు పట్టించుకోని పరిస్థితి. సమస్యలపై సమ్మె చేస్తే ఉన్న ఉద్యోగం తీసేయటం సరికాదంటున్నారు కార్మికులు. పనిలోకి తీసుకోవాలని కన్నీరు మున్నీరవుతున్నారు. పాపం కార్మికులు, ఇది పరిస్థితి. కొలువు కోసం కాళ్ల వేళ్లా పడాల్సి వచ్చింది. జీతాలు పెంచాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, సమస్యలు తీర్చాలని బల్దియా కార్మికులు సమ్మె చేస్తే మొత్తానికి ఉద్యోగాన్ని పీకేశారు. కన్నీరు పెట్టుకున్నా ఉద్యోగం ఇచ్చేది లేదంటున్నారు అధికారులు. రోడ్లు ఊడ్చిన కార్మికులు మళ్లీ రోడ్ల పాలయ్యారు. సమ్మె చేసిన కార్మికుల్లో కొందరికి స్వీట్ న్యూస్ చెప్పిన గవర్నమెంట్, కొందరికి మాత్రం కన్నీరు మిగిల్చింది. సర్కార్ ఆర్డర్స్ ప్రకారం డ్యూటీకి రాని కార్మికులను పనుల నుంచి తొలగించారు అధికారులు. గ్రేటర్ లో దాదాపు 2000 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఏళ్ల నుంచి పనులు చేస్తోన్న తమను ఇలా తొలగిస్తే ఎలా బతకాలంటున్నారు కార్మికులు. కార్మికులని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. జిహెచ్ఎంసీ లోపల మేము సమ్మె విరమించినాక కూడా కమిషనర్ గాని, గౌరవ ముఖ్యమంత్రి గాని ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకోవద్దని చెప్పడం జరిగింది. దానికి మేము 1-2 సార్లు కూడా మాట్లాడడానికి వచ్చాము. ఇక్కడ టైం ఇవ్వట్లేదు. జేఏసీతో కూడా మాట్లాడతలేరు. కనీసం జీతం పెరిగింది ఒక్కటే చూస్తున్నారు తప్ప కనీసం 1700 మంది కార్మికులు ఈరోజు బయట ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే. దాంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో అంత కార్మిక వర్గం, అంత మహిళలు ఉన్నారు దాంట్లో. కనీసం ఈరోజు కమిషనర్ దగ్గరకు వచ్చినప్పుడు మహిళలు వచ్చి కాళ్ళ మీద పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కమిషనర్ గారు కించపరుస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కమిషనర్ గారికి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అయితే బయట ఉన్నారో అంతమంది ఉద్యోగం తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. సమస్యల కోసం సమ్మె చేసిన తమని పని నుంచి తొలగించడం సరికాదంటున్నారు కార్మికులు. మళ్లీ డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు కార్మికులు, అటు బల్దియా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. సమ్మె చేసిన వారిని బల్దియా టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు కార్మికులు. జాబ్ నుంచి తీసేసిన వారిని మళ్లీ జాయిన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. బల్దియాలో కోల్డ్ వార్ నడుస్తోంది. బల్దియా ఉన్నతాధికారులకు, కార్మిక సంఘాలకు మధ్య లొల్లి పెరిగింది. సమ్మెలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన కార్మికులు, కార్మిక సంఘాలపై బల్దియా అధికారులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగించగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సమ్మె స్టార్ట్ అయిన టైంలో 80% మంది కార్మికులు పని బంద్ చేశారు. 5 రోజుల వరకు ఉధృతంగా సాగింది సమ్మె. ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన ప్రభుత్వం డ్యూటీకి హాజరు కావాలని కార్మికుల్ని కూడా బానే రిక్వెస్ట్ చేసింది. కానీ ఎవరూ డ్యూటీకి రాకపోవడంతో సీరియస్ అయింది గవర్నమెంట్. 10వ రోజు నుంచి డ్యూటీకి రాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు కొంతమంది మాత్రమే పనిలోకొచ్చారు. కానీ కొంతమంది మాత్రం తగ్గేది లేదన్నారు. జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ దాంతోపాటే ఆ రోజు వరకు డ్యూటీకి రాని వారిని ఉద్యోగం నుంచి తీసేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో ఆ రోజు వరకు పనిలోకి రాని కార్మికుల్ని తొలగించింది బల్దియా. సమ్మె ముగిసినా వార్ మాత్రం నడుస్తోంది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని మళ్లీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. అయినా బల్దియా మాత్రం లైట్ తీసుకుంటోంది. కార్మికులు మళ్లీ సీన్ సీరియస్ చేస్తే మరికాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యేందుకు బల్దియా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కార్మిక సంఘాలు మాత్రం ఉద్యోగం నుంచి తీసేసిన వారిని మళ్లీ తీసుకోవాలంటున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ఖచ్చితంగా 7 సంఘాలు జేఏసీగా మా బాధ్యత వాళ్ళని ఉద్యోగాలు పెట్టించేంత వరకు కూడా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తుండొచ్చు. ఎందుకంటే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు జరిగినప్పుడు ఈరోజు ఉద్యోగాలు తొలగించేలో దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం. అవసరమైతే దీనికి మరో ఉద్యమం ప్రయత్నం. ఎందుకంటే ఒకసారి కార్మికులను తీసుకునేటప్పుడు చట్టాలు వర్తించకపోదు, కానీ తొలగించేటప్పుడు చట్టాలు వర్తిస్తాయి. తీసేసిన కార్మికులు తీసుకోవడం కోసం మా యొక్క పూర్తి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికీ విక్టిమైజేషన్ అనే పద్ధతిలో కార్మికుల మీద నిర్బంధం చూపడం సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా, అదేవిధంగా కార్మిక సంఘాలను గౌరవించాలా, చర్చలకు పిలవాలా.
అందుకని మేము దీన్ని ఇదేదో జిహెచ్ఎంసీ కార్మికుల సమస్యగా చూడట్లేదు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి తప్ప జిహెచ్ఎంసీ కాదు. కార్మికులందరినీ అంటిపెట్టుకుని ఉన్నాం. ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరిగినా జేఏసీ ఏకపక్షంగా, అందుకే మా కార్యాచరణ కూడా ఇప్పుడే మేము జేఏసీ చర్చించాం. ఆ జేఏసీలు ఏంటంటే రేపు ఏ సర్కిల్స్లో అయితే కార్మికుల్ని ఆపున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము సంఘీభావం చెప్పాలని, వాళ్ళ సమస్య మీద 2-3 రోజులు అధికారులతో మాట్లాడి పరిశీలి చేయాలని. ఇటు కార్మిక సంఘాలు అటు బల్దియా ఎవరూ మెట్టు దిగని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇష్యూ పెద్దది కాకముందే కూర్చుని సెటిల్ చేసుకుంటే బాగుంటుందని కొందరు ఉద్యోగులు కార్మికులు అభిప్రాయపడుతున్నారు.